ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మఠంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో భాగంగా న్యాయమూర్తి ఎదుట రేవంత్ రెడ్డి ఎగ్జామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో 67 లక్షలతో నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన నిర్మాణ గదులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు డిసిప్లిన్ చాలా ముఖ్యమని, గౌరవప్రదమైన గుర్తింపు లభించాలంటే విద్య ఒక్కటే మార్గమని విద్యార్థులకు సూచించారు ఆయన. పెద్దపల్లి జిల్లా అడవి సోమన్పల్లి మానేరులో డ్యామేజ్ అయిన చెక్ డ్యామ్ ను ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించారు. కింద పడిపోయిన వాల్ రాళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ల్యాబ్ కు తరలించారు. చెక్ డ్యామ్ కూల్చివేతపై కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా స్టేట్ ఫోరెన్సిక్ అసిస్టెంట్ డైరెక్టర్ బృందంతో ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో శాంపిళ్లు సేకరించామని డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు. పరీక్షల్లో వచ్చే ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. ములుగు జిల్లాలోని రైతులందరికీ ఫర్టిలైజేషన్ ఎరువుల కోసం ప్రభుత్వం మొబైల్ యాప్ ను రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఫర్టిలైజేషన్ ఎరువులను బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ రైతులకు వివరించారు. ఎకరం నుంచి 5 ఎకరాల సాగు చేసే రైతులు 2 వాయిదాలలో, 5 నుంచి 20 ఎకరాలలో సాగు చేసే రైతులు 4 వాయిదాలలో ఎరువు బస్తాలు తీసుకోవచ్చని కలెక్టర్ దివాకర్ రైతులకు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో సిపిఐ భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల్లో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ జీరామ్జీవీజీగా పేరు మార్చడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని తాము ఖండిస్తున్నట్లు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, తనియడల ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని వివిధ సెక్షన్ల ఫైళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్షిక తనిఖీలో భాగంగా సోదాలు చేపట్టినట్లు, ఇందుకు సంబంధించిన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.